Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Energy efficiency in India. ఇది నాకైతే పర్సనల్గా చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇష్టమైన టాపిక్. ఎందుకంటే చాలామంది అన్నం వేస్ట్ చేయకూడదు అంటూ ఉంటారు. నేనైతే ఎనర్జీ వేస్ట్ చేయకూడదు అని నమ్ముతాను. ఎనర్జీని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిందికి స్టెప్స్ దిగి వెళ్ళగలిగిన శక్తి ఉన్నప్పుడు లిఫ్ట్ వాడకూడదు. అలాగే ఇంట్లో అనవసరంగా కరెంట్ వాడకూడదు. ఏదైనా ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా ఉండాలి. అనవసరంగా అప్లియన్సెస్ కూడా ఎనర్జీని ఎక్కువ కన్స్యూమ్ చేయకూడదు. ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. సో ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్కి సంబంధించి కూడా చాలా ముఖ్యమైన విషయము, చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్. దీంట్లో నేను ఈరోజు కవర్ చేయబోయేది ఏమంటే, ఎక్స్ప్లెయిన్ ది ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్. భారతదేశంలో ఇంధన పొదుపు కోసము ప్రభుత్వం ఏమన్నా చేస్తా అంటే దాని గురించి, దాని ప్రయత్నాలు తెచ్చుకున్నాము అని. ఇది చాలామందికి తెలియదు. ప్రభుత్వం కూడా ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి ఫోకస్ చేస్తుంది. దీనికి ఒక చట్టం ఉంది, దీనికి ఒక బ్యూరో ఉంది. వాటన్నిటి గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 20 ఏళ్ళ క్రితమే వచ్చిందనమాట. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేదాన్ని సెటప్ చేశారు ఈ యాక్ట్ ప్రకారం. స్టాట్యుటరీ బాడీ 1 మార్చ్ 2002లో అట్ ది సెంట్రల్ లెవెల్ టు ఫెసిలిటేట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్. ఈ యాక్ట్లో ఏం చేస్తారంటే, ఇట్ ప్రొవైడ్స్ రెగ్యులేటరీ మ్యాండేట్ ఫార్ స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్. కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేస్తారు, లేబుల్స్ ఇస్తారు. ఇదో ఈ పర్టికులర్ పని ఏసీ అనుకోండి, ఇంతకంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు, అది స్టాండర్డ్స్ ఉంటాయి. ఇదో ఇంత బాగా ఎఫిషియెంట్గా పనిచేసేదానికి ఒక లేబుల్ ఇస్తారనమాట, 5 స్టార్ అట్లా. ఎక్విప్మెంట్ అండ్ అప్లయన్సెస్ కోసం ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్స్ కూడా ఎనర్జీ కన్జర్వేషన్ ఇస్తారన్నమాట. గ్రీన్ బిల్డింగ్స్ అంటారు కదా, సో కమర్షియల్ బిల్డింగ్స్కి. అండ్ ఎనర్జీ కన్జంప్షన్ నార్మ్స్ ఫర్ ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని పరిశ్రమలు ఎక్కువ ఎనర్జీ తీసుకుంటాయి అనుకోండి, వాటికి మళ్ళీ నార్మ్స్ కొన్ని పెడతారనమాట. In addition, Act enjoins the central government and the Bureau to take steps to facilitate and promote energy efficiency in all sectors of economy. So, ఈ ఆర్థిక రంగంలో అన్ని సెక్టార్స్లో, అన్ని రంగాలలో ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం అని చెప్పి పనిచేస్తుంది ఈ బ్యూరో. యాక్ట్ ఆల్సో డైరెక్ట్స్ స్టేట్స్. ఇది ఇంకా ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డైరెక్ట్ చేస్తుంది అన్నమాట. అక్కడ ఏమన్నా ఏజెన్సీస్ పెట్టుకోవడానికి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్, ప్రమోషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ది స్టేట్ కోసము ఇది గైడెన్స్, డైరెక్షన్ ఇస్తుంది. ఇంకా ఏమున్నాయంటే ఈ చట్టంలో, సెంట్రల్ గవర్నమెంట్ మే ఇష్యూ ది ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్. ఇది కార్బన్ క్రెడిట్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఆ సర్టిఫికేట్స్ ఇస్తాయన్నమాట. కన్సూమర్ whose energy consumption is less than the prescribed norms. ఇప్పుడు ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ ఒకటి ఉంది, దాంట్లో నామ్స్ కంటే చాలా తక్కువలో వాడు కన్జ్యూమ్ చేస్తున్నాడు ఎలక్ట్రిసిటీ. సో స్టాండర్డ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొసీజర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ వాళ్ళకి ఇస్తారు. ది డిసిగ్నేటెడ్ కన్సూమర్ హూస్ ఎనర్జీ కన్జంప్షన్ ఈజ్ మోర్ దాన్ ది ప్రిస్క్రైబ్డ్ నామ్స్. కొంతమంది మోర్ ఉన్నారనుకో, వాళ్ళు వెళ్ళి దీన్ని కొనుక్కోవచ్చు. They are entitled to purchase the energy saving certificate. ఒకడు ఉన్నాడు, ఒక X యూనిట్స్ సేవ్ చేసుకున్నాడు. ఒక అవసరమైన వాడికి అలౌడ్ కంటే కూడా ఎంత తక్కువ వాడుకున్నాడు, దీన్ని అమ్ముకుంటాడు వాడు. ఇంకొకడు X యూనిట్స్ ఎక్కువ వాడుకొని ఉంటాడు, వాడు వీడి దగ్గర కొనుక్కుంటాడు డబ్బులు ఇచ్చి. Central government may, in consultation with the Bureau, prescribe the value per metric ton of oil equivalent. సో దీన్నంతా
యూనిట్స్ ఏం యూనిట్స్లో కొలుస్తారు? మెట్రిక్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్. ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని టన్స్ ఆఫ్ CO2 ఈక్వలెంట్ అంటాం కదా, అట్లనే ఇక్కడ ఆయిల్ ఈక్వలెంట్లో కొలుస్తారు. మెట్రిక్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఆఫ్ ఎనర్జీ కన్స్యూమ్డ్. అంత ఆయిల్ అవసరమవుతుందో అంత లెక్కేస్తారనమాట. ఇంకా స్టాండర్డ్స్ లేబులింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? ది బ్యూరో ఇనిషియేటెడ్ ది స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎక్విప్మెంట్ అండ్ అప్లయన్సెస్ ఇన్ 2006. సో కన్స్యూమర్కి తెలియాలి కదా ఏది ఎనర్జీ ఎఫిషియెంట్ ఏది కాదు అని, అప్పుడే చాయిస్ ఉంటుంది. అండ్ దేర్ బై ది కాస్ట్ సేవింగ్ పొటెన్షియల్ ఆఫ్ ది రిలవెంట్ మార్కెటెడ్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఎంత పవర్ తక్కువ కన్స్యూమ్ చేస్తుంది, ఎంత కాస్ట్ తక్కువ పడుతుంది నాకు మెయింటెనెన్స్ అనేది వాడు చూసుకోవచ్చు. ఇది 19 ఎక్విప్మెంట్స్ అండ్ అప్లయన్సెస్ కోసం పెట్టారు ఇనిషియల్గా. మెయిన్గా వచ్చి రూమ్ ఎయిర్ కండిషనర్సు, ఫ్లోరసెంట్ ట్యూబ్ లైట్స్, ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఇంకా కూడా చాలా ఎక్విప్మెంట్, కానీ ఈ 4 కంపల్సరీగా చూపించాలి. ఇంకా బిల్డింగ్ కోడ్స్, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్స్ ECBC ఇది చేశారు. న్యూ కమర్షియల్ బిల్డింగ్స్ 27th May 2007లో ECBC సెట్స్ మినిమమ్ ఎనర్జీ స్టాండర్డ్స్ ఫర్ న్యూ కమర్షియల్ బిల్డింగ్స్ హ్యావింగ్ ఎ కనెక్టెడ్ లోడ్ ఆఫ్ 100 kilowatts ఆర్ కాంటాక్ట్ డిమాండ్ ఆఫ్ 120 kVA. అది కాంట్రాక్ట్ డిమాండ్, అంతకంటే ఎక్కువ ఉంటాయి. వైల్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ పవర్స్ అండర్ ది EC Act, ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్, ది స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ది ఫ్లెక్సిబిలిటీ టు మాడిఫై ది కోడ్. కొంత స్టేట్స్ కూడా మాడిఫై చేసుకోవచ్చు. ఇదేమంటే ఇట్లా కోడ్స్ ఫాలో అయిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలామందికి తెలీదు ఈ బిల్డర్స్కి. అట్లా చేస్తే కొంచెం ఎక్కువ ఫ్లోర్ ఏరియా వచ్చేలాగా డిజైన్ చేసుకోవచ్చు. ఎనర్జీ కన్జర్వేషన్ కోడ్స్ కన్నా వాడు మెయింటైన్ చేస్తే, గ్రీన్ బిల్డింగ్స్ కన్నా కన్స్ట్రక్ట్ చేస్తే. సో చాలా కొన్ని రిజిస్ట్రేషన్లో అమౌంట్స్లో డిస్కౌంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఇంకా అగ్రికల్చర్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, AGDSM ప్రోగ్రామ్. సో డిమాండ్ సైడ్ ఎట్లా కంట్రోల్ చేయాలనేది కూడా కన్జర్వేషన్ అక్కడ తగ్గించడం. ఇన్ ఆర్డర్ టు ట్యాప్ ఎనర్జీ సేవింగ్ పొటెన్షియల్, AGDSM program was initiated in 11th plan by Bureau of Energy Efficiency. సో ఈ రెగ్యులేటరీ మెకానిజం ఏముంటుందంటే, ఇట్ మ్యాండేట్స్ ది యూజ్ ఆఫ్ BEE స్టార్ లేబుల్డ్ పంప్ సెట్స్. కొత్త కనెక్షన్స్ అన్నీ BEE స్టార్ లేబుల్ ఉండాలి వాటికి. ఇట్ ఫెసిలిటేట్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ DPRs అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ మానిటరింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రోటోకాల్. దాన్ని ఇంకా మానిటర్ చేయొచ్చు, వెరిఫై చేయొచ్చు. ఆ ప్రోటోకాల్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. టెక్నికల్ అసిస్టెన్సు, కెపాసిటీ డెవలప్మెంట్స్ అందరు స్టేక్ హోల్డర్స్కి, సో మ్యానుఫ్యాక్చరర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరికి టెక్నికల్ అసిస్టెన్సు, కెపాసిటీ డెవలప్మెంటు అవన్నీ చేస్తారు అగ్రికల్చర్ సైడ్. మున్సిపల్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్, MUDSM. ఇదేమంటే ఇమ్మెన్స్ ఎనర్జీ సేవింగ్ పొటెన్షియల్ ఉందన్నమాట మున్సిపల్ సెక్టార్లో, అందుకోసమే MUDSM స్టార్ట్ చేశారు. బేసిక్ ఆబ్జెక్టివ్ ఏమంటే ఇంప్రూవ్ ది ఓవరాల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ విచ్ కుడ్ లీడ్ టు సబ్స్టాన్షియల్ సేవింగ్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, thereby resulting in cost reduction savings for ULVs. సో మున్సిపాలిటీస్ కూడా చాలా కన్జ్యూమ్ చేస్తాయి, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, వాళ్ళ పర్పసెస్ కోసం చాలా బిల్డింగ్స్ ఉంటాయి, వాళ్ళే ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంటారు కదా, వాళ్ళల్లో కూడా కాస్ట్ రిడక్షన్. మళ్ళీ ఆ మున్సిపాలిటీస్లో ఉన్న బిల్డింగ్స్ కూడా మెయిన్గా ఇవన్నీ అప్లై అవుతుంది. డిస్కామ్స్, స్మాల్ అండ్ మీడియం ఎస్టాబ్లిష్మెంట్స్, ఎంటర్ప్రైజెస్. కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ డిస్కామ్స్ ఫార్ క్యారింగ్ అవుట్ లోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఎనర్జీ కన్జర్వేషన్ ప్రోగ్రామ్,
డెవలప్మెంట్ ఆఫ్ డిఎస్ఎం యాక్షన్ ప్లాన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఎస్ఎం యాక్టివిటీస్, ఇవన్నీ కూడా చూసుకుంటున్నాము అనమాట ఈ యాక్ట్ ప్రకారం. బీఈ హ్యాస్ ఇనిషియేటెడ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంటర్వెన్షన్స్. 25 ఎస్ఎంఈస్ క్లస్టర్స్లో స్టార్ట్ చేశారు ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంటర్వెన్షన్స్. ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడం కోసము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇంకా ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్ స్టేట్స్లో ఎట్లా పెంచాలంటే స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ స్టేట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ, ప్రతి స్టేట్కి ఒక ఏజెన్సీ బీఈ లాగా ఉంటాయి, వాటిని స్ట్రెంగ్థన్ చేయడం. కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ ఫండ్, ఒక ఫండ్ ఉంది, ఆ స్కీము దానికి కాంట్రిబ్యూట్ చేస్తారనమాట వీళ్ళు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్, ఇక్కడ అంతా కూడా స్కూల్స్లో నుంచి చెప్పాలి అందరికీ, లేకుంటే డబ్బులు ఉన్నాయి మనం డబ్బు కట్టుకుంటున్నాం కరెంట్ వాడుకుంటాం అనే ఫీలింగ్ కాకుండా స్కూల్లో నుంచి పిల్లలకి అర్థం కావాలి. ప్రమోషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ స్కూల్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎనర్జీ క్లబ్స్ కొన్ని స్టార్ట్ చేయడం, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ క్లబ్స్. డెవలప్మెంట్ ఆఫ్ సపరేట్ అండ్ ఎక్స్క్లూజివ్ డ్రాఫ్ట్ టెక్స్ట్ మోడల్, అంటే ఇంగ్లీషు హిందీ వర్షన్స్లో ఎనర్జీ ఎఫిషియన్సీ కన్జర్వేషన్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ సైన్స్ సిలబస్. ఈ సైన్స్ సిలబస్లో ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి చాప్టర్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీలో 6th నుంచి 10th దాకా సైన్స్లో ఎనర్జీ ఎఫిషియన్సీ ఎట్లా చేయొచ్చు అనేదాని మీద. ఇంకా హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇదేం చేస్తారంటే పొటెన్షియల్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ ఎక్విప్మెంట్ త్రూ అవేర్నెస్ క్రియేషన్ ఈజ్ వాస్ట్. సో ఏ సౌండ్ పాలసీ ఆఫ్ క్రియేషన్, రిటెన్షన్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్, ఇది దానికి కూడా స్కిల్స్ కావాలన్నమాట. హ్యూమన్ రిసోర్సెస్కి స్కిల్స్ని అప్గ్రేడ్ చేయాలి, అప్పుడే వాళ్ళు ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ మీద అండర్స్టాండింగ్ ఉంటుంది, పాలసీస్ గురించి అన్ని సెక్టార్స్లో తెలుస్తాయి. హెచ్ఆర్డి చేయాలి ఎనర్జీకి సంబంధించి. కాంపనెంట్ అండర్ హెచ్ఆర్డి కాంప్రైజెస్ ఆఫ్ థియరీ కమ్ ప్రాక్టీస్, అంటే థియరీ మాత్రం చెప్పి పంపించేది కాదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, ప్రాక్టీస్లో చూపించాలి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ఎనర్జీ ఆడిట్, ఇది చాలా అవసరం. ఎనర్జీ ఆడిట్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ చేస్తారు ఎఫిషియన్సీ కోసం. ఇండియాలో కూడా ఎనర్జీ ఆడిట్స్ చేసుకుంటే ఏ ఊరి ఇళ్ళకి వాళ్ళు ఎంత ఎక్కువ వాడుతున్నామో తెలుస్తుంది, ఎంత సేవ్ చేయొచ్చో తెలుస్తుంది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రీస్ ఇన్స్ట్రుమెంట్ సపోర్ట్ ఇస్తారనమాట ఇక్కడ. ఇంకా నేషనల్ మిషన్ ఫార్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఒక నేషనల్ మిషన్, ఇది ఒక మిషన్ మోడ్లో చేయాలని NMEEE. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 8 మిషన్స్ అండర్ ది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్కి సంబంధించి 8 మిషన్స్ ఉన్నాయన్నమాట NAPCCలో. దాంట్లో ఏం చేస్తారు, పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్, ఏ మార్కెట్ బేస్డ్ మెకానిజం టు ఎన్హాన్స్ ది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇన్ ఇంప్రూవింగ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ త్రూ సర్టిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ విచ్ కెన్ బి ట్రేడెడ్. ఇంతకుముందే చెప్పాను కదా నేను, ఈ ట్రేడ్ చేసుకోవచ్చని, దానికి ప్యాట్ స్కీమ్ అంటారనమాట. పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్. నువ్వు పర్ఫామ్ చెయ్యి, అచీవ్ చేసుకో ఎనర్జీ సేవింగ్స్, మళ్ళీ ట్రేడ్ చేసుకో. ఇంకా మార్కెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ, MTEE. సో యాక్సలరేటింగ్ ది షిఫ్ట్ టు ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ ఇన్ డిసిగ్నేటెడ్ సెక్టర్స్ త్రూ ఇన్నోవేటివ్ మెషర్స్ టు మేక్ ప్రోడక్ట్స్ మోర్ అఫోర్డబుల్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మోర్ అఫోర్డబుల్ అయ్యేలాగా ఇన్నోవేటివ్ మెషర్స్ తీసుకుంటారు. తర్వాత ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్. సో క్రియేషన్ ఆఫ్ మెకానిజం దట్ వుడ్ హెల్ప్ ఫైనాన్స్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ సెక్టర్స్ బై క్యాప్చరింగ్ ఫ్యూచర్ ఎనర్జీ సేవింగ్స్. ఫ్యూచర్, ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్ పెడతాడు, దానికి ఫ్యూచర్లో ఇంత సేవింగ్స్ వస్తాయి, దాన్ని కూడా ఫైనాన్స్ చేయడం కోసం. సో ఫ్రేమ్వర్క్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఫీడ్, అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టు ప్రమోట్ ఎనర్జీ ఎఫిషియన్సీ.
ఇది గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలన్నీ మనం ఇంతవరకు తెలుసుకున్నాము. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ subscribe to this channel till now, please subscribe now and click bell symbol to get notifications. If you have any doubts, questions you want to discuss with me, my personal WhatsApp number 8101010185. Thank you for joining. Have a good day. Bye bye.